వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై భారత్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ అద్భుత ఇన్నింగ్స్, 9వసారి టైటిల్ టీమిండియా కైవసం. దయాదిని చావు దెబ్బతీసిన భారత బౌలర్లు, ఆటల్లోనూ ఆపరేషన్ సింధూర్, ప్రధాని మోడీ ప్రశంసలు. ట్రోఫీని తిరస్కరించిన భారత్, ఏసీపీ చైర్మన్ పాక్ మంత్రి నఖ్వీ చేతుల మీదుగా తీసుకునేందుకు నో చెప్పిన భారత ఆటగాళ్లకు ₹21 కోట్ల బీసీసీఐ నజరానా. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మ, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అభిషేక్ శర్మ, బీసీసీఐ అధ్యక్షుడిగా మిథున్ మన్వాస్. ఆసియా కప్ మళ్లీ మనదే. టోర్నీలో తమ తిరుగులేని రికార్డును కొనసాగిస్తూ టీమిండియా 9వసారి టైటిల్ కైవసం చేసుకుంది. ఆదివారం దుబాయ్లో ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో పాక్ను 5 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. ముందుగా ప్రత్యర్థిని భారత బౌలర్లు తక్కువ స్కోర్కే ఆలౌట్ చేశారు. పాక్ అతి కష్టం మీద 146 పరుగులు చేసి ఆలౌట్ అయింది. పర్వాన్ 57, ఫఖర్ జమాన్ 46 రాణించడంతో ఆ స్కోర్ అయినా చేయగలిగింది పాకిస్తాన్. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు 30 రన్లు ఇచ్చి విజృంభించి పాక్ పతనాన్ని శాసించాడు. అనంతరం ఛేదనలో టీమిండియా కష్టపడిన మరో 2 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ 69 నాటౌట్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దుబే 33, సంసాన్ 24 కూడా తమ పాత్ర నిర్వర్తించారు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అభిషేక్ శర్మ నిల్వగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు తిలక వర్మకు దక్కింది. టోర్నీలో టీమిండియా ఒక్క మ్యాచ్ కూడా కోల్పోకుండా టైటిల్ గెలవడం మరో విశేషం. ట్రోఫీ తిరస్కరించిన భారత్, ఆసియా కప్ ట్రోఫీని తీసుకోవడానికి టీమిండియా నిరాకరించింది. పాక్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొయిన్ నిక్వీనే ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఆయన చేతుల మీద ట్రోఫీ అందుకోవడానికి భారత జట్టు ముందుకు రాలేదు. ఈ రోజు రాత్రి టీమిండియా తమ అవార్డులను తీసుకోవడం లేదని ఏసీసీ నుంచి నాకు సమాచారం అందింది. కాబట్టి అవార్డు ప్రజెంటేషన్ ముగిసింది అని ప్రెజెంటర్ సిమన్ డౌన్ తెలిపారు. ట్రోఫీ లేకుండానే భారత ప్లేయర్లు సంబరాలు చేసుకున్నారు.